తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బ్రహ్మరాంబ థియేటర్ వద్ద ఏఐటీయూసీ, సిపిఐ నాయకులు సార్వత్రిక సమ్మె కరపత్రాలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన 10 కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజం చెప్పిన పాపన పోలేదని, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ పరిపాలన చేస్తున్నాడని అన్నారు. కార్మికుల హక్కుల కోసం ఉన్న చట్టాలన్నింటినీ కాలరాసి 4 లేబర్ కోడ్లు అమలు చేశారని, వీటి వల్ల కార్మికులకి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ అధ్యక్షుడు పి బాలకృష్ణయ్య, రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు కల్లూరు జాన్, మండల కార్యదర్శి ఎస్వి నరసింహులు, వీధి విక్ర సంఘం పట్టణ కార్యదర్శి ఎం మునీంద్ర, సిపిఐ పట్టణ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత. పేరు చిన్నం పెంచలయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే 12వ తారీఖున వెంకటగిరి నగరంలో కూడా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మె జయప్రదం కోసం సిద్ధమవుతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క కరపత్రాలు విడుదల కార్యక్రమాన్ని చేశాం. భారతదేశం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి తప్పులు జరుగుతూనే ఉన్నాయి. నరేంద్ర మోడీ నోరు తెరిస్తే అబద్ధాలు తప్ప ఒక్క అక్షరం కూడా నిజం చెప్పినటువంటి పాపాన పోలేదు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తూ ఉంటే ఆ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే కార్మిక హక్కుల కోసం ఉన్నటువంటి చట్టాలన్నిటినీ కాలరాసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటి? ఈరోజు కార్మికుడు 8 గంటల పనిదినం నుంచి 12 గంటల పనిదినానికి వెళ్ళాడు. మహిళ రాత్రిపూట పని చేయకూడదు అనేటువంటి చట్టంలో ఉన్న ఈరోజు వచ్చినటువంటి లేబర్ కోడ్స్ వల్ల రాత్రిలో కూడా మహిళలు పనిచేయాల్సినటువంటి ఒక దౌర్భాగ్యపు చట్టాలు ఈ దేశాన్ని దాపురిస్తూ ఉన్నాయి. అత్యంత ప్రమాదకరం ఏంటంటే ఇవాళ 7 మందో 8 మందో లేదా 100 మంది లోపల ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సంఘం పెట్టుకునే అర్హత ఉండేది. కానీ ఈరోజు ఆ అర్హతను కూడా తీసేశాడు. అంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పక్షపాతం లేడు, రైతాంగ పట్ల లేడు, మహిళల పట్ల లేడు, విద్యార్థుల పట్ల లేడు, యువజనుల పట్ల లేడు. ఎందుకంటే నిరుద్యోగులందరికీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నాడు. ఈవేళ ఎన్ని సంవత్సరాలు అయిందని అధికారంలోకి వచ్చి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అంటే ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఏ ప్రధానమంత్రి చేయలేదు. ఇలాంటి దౌర్భాగ్య ప్రధానమంత్రితో మేము ఏగలేమనేవి ఉద్యోగులందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకి రాబోతా ఉన్నారు. లక్షలాది కోట్లాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తాం, ఖబర్దార్ అని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయబోతా ఉన్నాం. అందులో ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెలో ప్రజలందరూ 50 మంది పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.